దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వారికి సైతం ₹1,00,000 ఆర్థిక సహాయం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఒకరు దివ్యాంగులు మరొకరు సాధారణ వ్యక్తిని వివాహం చేసుకుంటేనే ₹1,00,000 ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందిందేది. అయితే ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఈ ఆర్థిక సాయం వర్తించేది కాదు. అయితే ఈ విషయం మహిళా శిశు అలాగే వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దృష్టికి ఇటీవల వెళ్లింది. దీంతో ఆమె వెంటనే స్పందించారు. ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే కూడా ఈ ప్రోత్సాహకం అందేలా జీవో జారీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏపీలోని డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు మైనర్ సబ్జెక్టుగా క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే కృత్రిమ మేధ మిషన్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటి వరకు బీటెక్ వంటి సాంకేతిక విద్య చదివే వారికి మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ఈ కోర్సులను సాధారణ డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది. ఈ మేరకు డిగ్రీలో కొత్త సిలబస్ ను తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. ప్రస్తుతం ఉన్న సింగిల్ మేజర్ స్థానంలో డబుల్ మేజర్ విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ విధానం అమలు, సిలబస్ రూపకల్పనపై ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ వెంకయ్య ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక సమర్పించింది. డిగ్రీలో తీసుకొస్తున్న మార్పులపై వీసీలకు వివరించి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఉన్నత విద్యలో సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని తీసుకురాగా ఈ విధానంలో అన్ని రకాల సబ్జెక్ట్స్ ను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి అంటే ఎందరో అధ్యాపకులు అవసరము అన్నది పట్టించుకోలేదు. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికులకు మరింత సులభంగా సేవలు అందించేలా సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక సేవలు అందించేందుకు ఐఆర్సీటీసీ సరికొత్తగా సర్వైల్ పేరుతో ఒక సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది. రైల్వే అందిస్తున్న వివిధ రకాల సేవలు అన్ని కూడా ఈ యాప్ లో ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా రిజర్వ్ అండ్ అన్ రిజర్వ్డ్ తో పాటు ప్లాట్ఫామ్ టికెట్స్ సైతం తీసుకోవచ్చు. ప్రయాణికులు యాప్ లో రైలు ఎక్కబోయే స్టేషన్, గమ్యస్థానం, తేదీ, క్లాస్ వివరాలన్నీ నమోదు చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు ఐఆర్సీటీసీ వెబ్సైట్ తరహాలో అందుబాటులో ఉన్నటువంటి రైళ్ల వివరాలు కనిపిస్తాయి. ప్రయాణికుల వివరాలన్నీ ఇచ్చి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే యాప్ లో కేవలం టికెట్ల బుకింగ్ కాకుండా అత్యాధునిక ఇంటర్ఫేస్ కారణంగా యూజర్లు తాము కోరుకోబోతున్నటువంటి సేవలను సులభంగా, వేగంగా మిగతా యాప్స్ తో పని లేకుండా ఒకే చోట పొందవచ్చు. ఇక ఆండ్రాయిడ్ యూజర్స్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా లాగిన్ అయ్యే వెసులుబాటు కూడా ఉంది. ఇక యాప్ హోమ్ స్క్రీన్ పై రైళ్లను వెతకడం, పిఎన్ఆర్ స్టేటస్, అలాగే కోచ్ ఇన్ఫర్మేషన్, రైల్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంతో పాటు అధికారుల సహాయం, ఫీడ్బ్యాక్, టికెట్ రీఫండ్ తదితర అన్ని ఆప్షన్స్ కూడా ఒక్క ట్యాప్ తోనే చేసుకోవచ్చు.